మన దగ్గర భూములు ఎంతవరకు ఉండాలి, ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి దాటితే ఏమవుతుంది, అదే అంశం పైన ఇప్పుడు మనం చర్చించుకుందాం. ప్రభుత్వం ఒక యాక్ట్ను తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ పేరే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటారు. ఒక వ్యక్తి దగ్గర కానీ, కుటుంబం దగ్గర కానీ, లేదా సంస్థ దగ్గర కానీ గరిష్టంగా ఎంత భూమి ఉంచుకోవచ్చు అనేది ప్రభుత్వం చట్టం ద్వారా నిర్ణయించడం జరిగింది. ఉదాహరణకు ఒక రైతు దగ్గర 30 ఎకరాల వరకు భూమి ఉంది, కానీ చట్టం ప్రకారం గరిష్టంగా 18 ఎకరాలు మాత్రమే ఉంచుకోవాలని చెప్పింది. అయితే మిగతా 12 ఎకరాల భూమి సర్ప్లస్ ల్యాండ్ అవుతుంది. ఆ సర్ప్లస్ ల్యాండ్ అనేది ప్రభుత్వం ఆక్రమించుకొని భూమి లేని పేదలకు పంచడం జరుగుతుంది. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెద్ద జమీందారులు, భూస్వాముల దగ్గర భూములు కేంద్రీకృతం అవుతున్నాయి. పేదవారికి భూమిని పంచి సామాజిక న్యాయం కల్పించడం, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడం ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. అందుకే సీలింగ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రభుత్వం పేదలకి భూమి ఇచ్చి సమాజంలో సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ను తీసుకురావడం జరిగింది.